నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. ఏదైనా మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఎప్పుడూ లేట్ కాదు, ఎప్పుడూ ఓల్డ్ కాదు. మనం ఒక గోల్ ఏదన్నా పెట్టుకున్నాము అంటే దానికోసం ఇంక లేట్ అయిపోయిందిలే అని ఆపేయడం బదులు ఇవాళైనా మనం స్టార్ట్ చేద్దాము, ఈ రోజు నుంచైనా మనం మొదలు పెడదాము, ఇది ఎప్పటికీ లేట్ కాదు అనుకునే యాటిట్యూడ్ అనేది బెటర్ అని ఇక్కడ మనం అంటున్నాం. రీసెంట్గా సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పంటున్నారు. ఫస్ట్ది వచ్చేటప్పటికి జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అనేటటువంటివి ఇండియాతో పాటు మెంబర్స్గా అదర్ మెంబర్స్ అంటున్నారు. జపాన్ కరెక్టే, ఆస్ట్రేలియా కరెక్టే, సౌత్ కొరియా దీంట్లో లేదు కదా, సో ఒకటో తప్పు. రెండోది, ఇది డైరెక్ట్లీ వన్ బెల్ట్ వన్ రోడ్ దీన్ని కౌంటర్ చేస్తుంది అంటున్నారు. వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, దీనికి కౌంటర్గా కాదనమాట. సో ఇది తప్పేనా కాదా? తప్పే, రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ డి, సప్లై చైన్ రెసిలియన్స్ ఏమో ఏ టైంలో అయినా సరే రా మెటీరియల్స్, మార్కెటింగ్ ప్రోడక్ట్స్ వీటన్నిటికీ సంబంధించి బ్రేక్ ఎక్కడా ఉండకూడదు అనేది సప్లై చైన్ రెసిలియన్స్ మెకానిజం యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి, అన్ని ప్రాంతాల్లోనూ ఎస్పెషల్లీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలన్నది దీని యొక్క గోల్ అన్నమాట. సో ఇప్పుడు రెండిటి యొక్క ఆబ్జెక్టివ్స్ వేరైనప్పుడు కౌంటరింగ్ అన్నప్పుడు అది ఎలా అవుతుంది? రెండు సిమిలర్గా ఉండుంటే కౌంటర్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో కదా అండి. సో అందువల్ల తప్పైంది. ఆ విధంగా చూసుకోవాలి మనం, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలా చూసుకోగలిగితే కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ సెక్యులరిజంకి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. ఇండియా అనేటటువంటిది స్టేట్ మరియు రిలీజన్ మధ్య వాటర్ టైట్ సపరేషన్ని ఫాలో అవుతుంది అంటున్నారు. ఇండియన్ సెక్యులరిజమా వెస్ట్రన్ సెక్యులరిజమా అండి వాటర్ టైట్ సపరేషన్ని ఫాలో అయ్యేది? వెస్ట్రన్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం కాదు. సో అందువల్ల ఏమవుతుంది? తప్పవుతుంది. అయినా సరే మిగిలినవి చదివి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ కాదు చూద్దాం. రెండోది చూడండి, ఇండియన్ సెక్యులరిజం అనేటటువంటిది అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, అవునా కాదా? అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుందా? ఎస్. ఇండియన్ సెక్యులరిజం అనేది మన ప్రియాంబుల్లో, డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో దాని యొక్క వాల్యూస్ని రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. యూనివర్సల్ సివిల్ కోడ్ అని డిపిఎస్పిలో ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే పదమే ఉంది. ఇది కూడా కరెక్టే. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఎందుకని? ఏది ఇన్కరెక్ట్ చెప్పన్నారు కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వికి సంబంధించి పిఎస్ఎల్వి అనేటటువంటి దాన్ని లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయడానికి తీసుకొని వచ్చాము. చాలా వాటిని ఇదిగో జియోసింక్రనస్ ఆర్బిట్స్లో, లూనార్ ఆర్బిట్స్లో, ఇంటర్ ప్లానటరీ స్పేస్ క్రాఫ్ట్స్కి కూడా పిఎస్ఎల్విని వాడామంటున్నారు. కరెక్టా కాదా? ఎప్పుడు తెలుస్తుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి. చంద్రయాన్ 1ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్విని వాడామా? ఎస్. ఇంటర్ ప్లానటరీ మార్స్ ఆర్బిటార్ మిషన్ దీన్ని లాంచ్ చేయడానికి కూడా పిఎస్ఎల్వినే వాడామా? ఎస్. సో అలా చూసుకుంటే మనకి ఒకటోది కరెక్ట్ అని తెలుస్తుంది. రెండోది చూడాలి. జిఎస్ఎల్వి అనేది హెవీ శాటిలైట్స్ని ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంట, దాంట్లోకి జియోసింక్రనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి అంటున్నారు. కానీ ఐఆర్ఎస్ శాటిలైట్స్ అనేటటువంటివి జియోసింక్రనస్సా లేకపోతే లో ఎర్త్ ఆర్బిటా? లో ఎర్త్ ఆర్బిట్. అక్కడ ఇన్సాట్ అనే పదం ఉండాలి. ఇన్సాట్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్స్కి సంబంధించి. సో దాని బదులు ఇది ఇంటర్చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది, అందువల్ల ఇది తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. వైరసెస్కి సంబంధించి జెనెటిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో ఏది కరెక్టో చెప్పంటున్నారు. మ్యూటేషన్ అనేటటువంటిది ఏదైనా తన వైరల్ జీనోమ్లో ఎర్రర్ వచ్చినప్పుడు వచ్చేదాన్ని మ్యూటేషన్ అని అంటాము. రీకాంబినేషన్ అంటే ఏంటి? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క బాడీలోకి 2 రకాల వైరస్లు వచ్చి ఉన్నాయనుకోండి, ఇవి 2 మన బాడీలో కలిసినప్పుడు దాని యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వచ్చు. అటువంటి దాన్ని రికాంబినేషన్ అని చెప్తామన్నమాట. సో మ్యూటేషన్, రికాంబినేషన్ అనే పదాలకి మీనింగ్స్ ఇవి. యాక్చువల్గా వైరస్ యొక్క జీన్స్లో
ఈ రెండిటి ద్వారానూ చేంజ్ అనేటటువంటి జరగచ్చు. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 2. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. పాలిటిక్స్ సంబంధించి సుప్రీంకోర్టు అనేటటువంటిది రీసెంట్గా సోషల్ మీడియాలో SOS కాల్స్ అంటుంటాం, అంటే మేము డిస్ట్రెస్లో ఉన్నాము, మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పేలాగా కొన్ని మెసేజెస్ ఏవైతే చేస్తున్నాయో వాటిని డిలీట్ చేయాల్సిన అక్కర్లేదు, గవర్నమెంట్ డిలీట్ చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళకి ఆ హక్కు ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, దేని గురించి చెప్తున్నారు? సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమని? మేము ఆక్సిజన్ అందట్లేదనో, ఆక్సిజన్ మాస్కులు లేవనో, ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇవి లేవనో, మెడిసిన్స్ లేవనో, ICU బెడ్స్ లేవనో, ఇలాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం కానీ ఫేస్బుక్ పోస్ట్ చేస్తుంటే గవర్నమెంట్ ట్విట్టర్, ఫేస్బుక్ వీటిని ఉపయోగించుకొని వాటిని డిలీట్ చేసేస్తుంది అని చెప్పేసి మన ఇది వచ్చింది. ఎస్పెషల్గా యూపీలో చూసుంటే కనుక అవంతా ఫేక్ న్యూస్, అసలు ఆక్సిజన్ సప్లై ఇవంతా బాగానే ఉంది అని చెప్పి చీఫ్ మినిస్టరే చెప్పారు. సో అటువంటి కంటెక్స్లో సోషల్ మీడియాలో మరి ఈ విధమైనటువంటి SOS డిస్ట్రెస్ కాల్స్, డిస్ట్రెస్ మెసేజెస్ పెట్టి ఆ హక్కు అనేటటువంటిది ఉందా లేదా? మనకి ఆర్టికల్ 19(1)A అనేటటువంటి ఉంది. ఆర్టికల్ 19(1)A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆర్టికల్ 21 కింద ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది ఉంది. వీటి కింద ఇలా చేయొచ్చు. గవర్నమెంట్ అనేటటువంటిది ఇటువంటి డిస్ట్రెస్ టైంలో సపోర్ట్గా ఉండాలే కానీ మరి ఈ విధంగా చేయకూడదు అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో అలా పెట్టిన వాటిని తీసేయొద్దు. ఒకవేళ మీరు అలా తీసేస్తే కనుక కంటెంప్ట్ ఛార్జీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటెంప్ట్ అంటే కోర్టు యొక్క ధిక్కరణని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మరొకవేళ అది ఫేక్ న్యూస్ అయితే మీరు తీసేయండి, కానీ ప్రతి డిస్ట్రెస్ మెసేజ్ని మీరు ఫేక్ న్యూస్ అని చెప్పేసి పక్కకు తొక్కేయకూడదు. దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి, క్రిటిసిజం వస్తుందని చెప్పేసి దాన్ని మీరు పక్కకు తొట్టేయకూడదు అని చెప్తున్నారు. సో మనం అందరము కూడా అండి, అసలు ఇండియా యొక్క హెల్త్ సిస్టమ్ యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది? ఇండియన్ హెల్త్ సిస్టమ్ అనేటటువంటిది ఈ పర్టికులర్ డిజాస్టర్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయిందా? ఇలాంటి ఆస్పెక్ట్స్ చదువుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కనుక ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేటటువంటిది వీటిని డీల్ చేయడంలో, బయోలాజికల్ హజార్డ్ అయినటువంటి COVID-19ని డీల్ చేయడంలో ఫెయిల్ అయిందా, లేదా సక్సెస్ అయిందా, లేదా మోడరేట్గా సక్సెస్ అయిందా, ఇలా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయగలరా? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వ్యాక్సిన్స్ని డెలివరీ చేయడానికి డ్రోన్స్ని వాడుకోవడం. మనకి వికారాబాద్ జిల్లా మన తెలంగాణలో. సో ఇక్కడ డ్రోన్స్ని ఉపయోగించి వ్యాక్సిన్స్ని పంపించడం అన్నమాట. డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్స్ని పంపించేటటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారని చెప్తున్నారు. మనకి వీటికి సంబంధించి అసలు గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఏ విధంగా ఇది జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ వాటి యొక్క అప్లికేషన్ ఏరియాస్ చూసి ఆ తర్వాత ఏ రూల్స్ ప్రకారం ఈ విధంగా వ్యాక్సిన్స్ని కానీ వీటిని డెలివర్ చేయడానికి ఒప్పుకుంటారో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్, వీటిని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని కూడా చెప్తూ ఉంటారు, UAV అంటూ ఉంటాం. వీటిని వివిధ రకాల ఏరియాస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, కామర్స్, లా అండ్ ఆర్డర్, హెల్త్ కేర్, డిఫెన్స్, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీస్లో వాడుకోవచ్చు. వాటిలో వ్యాక్సిన్స్ డెలివరీ, ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ రీజన్స్, హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, వాటిలో ఫాస్ట్గా మరి వ్యాక్సిన్ డెలివరీ జరపాలి, అలాంటి వాటిలో మరి వాడుకోవచ్చా ఇలాంటి వాటిని? సో ఆ కంటెక్స్లో ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వాటన్నిటికీ సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటటువంటిది ఈ గైడ్లైన్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. వాటి పేరే అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అని పిలుస్తాం. ఈ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021 మరి దేన్ని డీల్ చేస్తాయి, ఎన్ని విధాలుగా మనం డ్రోన్స్ని కేటగరైజ్ చేస్తాము, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. చూడండి, ఇక్కడ ఈ గైడ్లైన్స్లో క్లియర్గా ఎవరెవరికి గైడ్లైన్స్ అవసరము, ఏ విధంగా నానో మైక్రో శాటిలైట్స్ పనిచేస్తాయి, స్ట్రాటజిక్ సెన్సిటివ్ ఏరియాస్ ఏమున్నాయి, ఇలాగా వీటన్నిటికీ సంబంధించిన గైడ్లైన్స్ని ఈ రూల్స్ కింద, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనే వాటి కింద
మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొని రావడం జరిగింది. డ్రోన్స్ అనేవి వివిధ రకాల ఏరియాస్లో ఈ కామర్స్ రంగం నుంచి అన్ని రకాల రంగాల్లోనూ అగ్రికల్చర్, ఎంటర్టైన్మెంట్ వీటన్నిటిలోనూ వాడుతూ ఉన్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సిన్ రోల్అవుట్. కొన్ని రాష్ట్రాలు రిజిస్టర్ చేసుకున్నాము కానీ అలాగ వదిలేసాయి. ఎందుకంటే ఫండ్స్ కానీ కొనుక్కునే దానికి కాస్ట్ కానీ ఇవంతా కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల వ్యాక్సిన్ రోల్అవుట్ ఇప్పుడే మేము చేయలేము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. వ్యాక్సిన్ సప్లై లేదు కాబట్టి అవైలబిలిటీ ఉండకపోవచ్చు. మే 1 నుంచి ఇస్తామన్నారు కానీ చాలా రాష్ట్రాలు నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకున్నాయన్నమాట, ఎందుకంటే సప్లై లేదు కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి MGNREGS అంటున్నాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని కింద వర్క్కి డిమాండ్ పెరిగింది అంటున్నారు. మంచిదే కదా, డిమాండ్ పెరిగితే వర్క్ వస్తే జాబు, టెంపరీగా అయినా మనీ వస్తుంది కదా, మంచిదే. కానీ అది దేనికి సూచిక? డిమాండ్ దాని కింద పెరగడం అంటే మిగిలిన జాబ్స్ లేవు కాబట్టి MGNREGS మినిమం వేజెస్ వద్ద జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. మినిమం వేజెస్ అర్థం చేసుకోవాలి. ఎందుకు అండర్లైన్డ్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మిగిలిన ఎంప్లాయ్మెంట్ పోగొట్టుకోవడం వల్ల చాలామంది రూరల్ ఏరియాస్కి తిరిగి రావడము. ఈ స్కీమ్ ఓన్లీ రూరల్ ఏరియాస్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. సో అక్కడ వర్క్ కావాలి అన్న దానికోసం డిమాండ్ పెరుగుతూ వచ్చిందనమాట. మరి ఎంతమందికి అడిగితే అంతమందికి ఇవ్వాలా MGNREGS కింద? ఎస్, ఒకసారి దాని ఫీచర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. గమనించాలి. MGNREGS అంటున్నాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఒక స్టాట్యూటరీ చట్టం కింద తీసుకొని వచ్చాం. రైట్ టు వర్క్ అన్నటువంటి దాన్ని స్టాట్యూటరీ రైట్గా దీని కింద తీసుకొని వచ్చాము. 100 రోజుల గ్యారంటీడ్ వర్క్ని రూరల్ ఏరియాస్లో 18 సంవత్సరాలు నిండినటువంటి అడల్ట్స్కి వాళ్ళు వాలంటరీగా అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళకి ఇది రైట్ టు వర్క్ అనే రైట్ని కనిపిస్తుంది. వేజెస్ అనేటటువంటివి మినిమం వేజెస్ చట్టము దాని కింద ప్రొవైడ్ చేయబడతాయి. మనకి కోడ్ ఆన్ వేజెస్ అని ఉంది, అది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో మినిమం వేజెస్ చట్టం కింద దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయబడుతుంది. మరి ఎలిజిబిలిటీ ఎవరు? ఇందాకన్నా 18 సంవత్సరాలు నిండినటువంటి అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మరి వేజెస్ అనేటటువంటివి సెంట్రల్ గవర్నమెంటే 100%. సెమీ స్కిల్డ్ అంటే ఇంజనీర్స్ ఇలా ప్రాజెక్ట్ సైట్స్ వద్ద కావాలి కదా, వాటికి సెంటర్ 75%, స్టేట్స్ 25%. మెటీరియల్ కాస్ట్ని ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ని ప్రిడామినెంట్గా స్టేట్స్ భరిస్తాయి. ఇలాగ ఫండింగ్ అనేది సెంటర్ స్టేట్స్ రెండు కలిసి దీన్ని తీసుకొని వస్తాయి. ఒకవేళ ఎవరన్నా మాకు ఈ ఎంప్లాయ్మెంట్ కావాలి అని రిజిస్టర్ అయితే 15 రోజుల లోపల కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేటటువంటిది కల్పించాలి. ఈ మొత్తం MGNREGS కింద ఇచ్చేటటువంటి ఈ దీంట్లో 33% వర్క్ విమెన్ ఫోర్స్కే అలాట్ చేయాలి. ప్రతి వర్క్కి ఏ విధంగా జరిగింది, ఎంత క్వాలిటీ జరిగింది, ఇదంతా కూడా గ్రామ సభ అనే దాన్ని పిలిచి సోషల్ ఆడిట్ అంటారు. సోషల్ ఆడిట్ అనేటటువంటి చెయ్యాలి. సో అవి MGNREGS స్కీమ్ యొక్క ఫీచర్స్. మరి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకుంటారా? ఇది ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రస్తుతానికి ఇది మనకి ప్రిలిమ్స్లో ఈ ఆర్టికల్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, కానీ అవి రెండు కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగింది ఈ సంవత్సరం అంటే దాని మీనింగ్ మిగిలిన ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఈవెన్ మినిమం వేజ్ వద్దైనా సరే దీన్ని పెంచుతున్నారు. ప్లస్ రివర్స్ మైగ్రేషన్, అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెనక్కి వచ్చేస్తున్నారు. దానివల్ల కూడా మనకి MGNREGS యొక్క డిమాండ్ పెరిగింది. ఉపాధి హామీ పథకం అని అంటాం మనం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా జపాన్ రిలేషన్స్ అనే దాని కింద చదువుకుంటాం. రీసెంట్గా మన రెండు దేశాల మధ్యలో సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాము, అవునా? ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేటటువంటి దాని కింద 3 దేశాలు కలిసి దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నాయి. ఎవరెవరు? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 3 దేశాలు దీంట్లో పార్ట్నర్స్ అన్నమాట. ఈ కంటెక్స్లో
అసలు ఓవరాల్గా ఇండియా మరియు జపాన్ మధ్య ఏ విధమైనటువంటి పార్ట్నర్షిప్ ఉంది, దీన్ని మనం చాలా కాంప్రిహెన్సివ్గా చదువుకోవచ్చండి. మనకి ఐఆర్ సిరీస్ అని ఉంది, దాంట్లో ఒక 2 days కనుక టైం ఇస్తే ఆ టైంలో నేను ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దాని గురించి మనం ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చూద్దాం. ఆల్రెడీ ఇండియా చుట్టూ ఉండే నేబరింగ్ కంట్రీస్ అన్నీ రిలేటెడ్గా మనం ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ చేస్తున్నాము. ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్ ఇట్లా. సో ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సరే, ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి పాయింట్స్ అయితే ఇక్కడ చూద్దాం. 2 దేశాల మధ్యలో చాలా జాయింట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, చూడాలి. పీస్, శాంతి ప్రక్రియలకు అంటున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటటువంటిది మన ఇండియా నుంచి. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అన్నది జపాన్ యొక్క స్ట్రాటజీ. ఆ రెండిటికి మధ్య కాన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉంది. ఆ రెండు కూడా మనము ఇటు సైడ్ ఈస్టర్న్ వైపు ఉన్న దేశాలన్నిటితోనూ రిలేషన్షిప్ని స్ట్రెంగ్తెన్ చేయాలనుకోవడము. జపాన్ వచ్చేటప్పటికి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ రీజన్లో ఉన్న ఆ కంట్రీస్, ఆ పర్టికులర్ రీజన్స్ అన్నీ ఓపెన్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలన్నది వాళ్ళ స్ట్రాటజీ. ఆ రెండిటికి మ్యాచ్ అయింది. క్వాడ్ అనే గ్రూపింగ్లో ఇండియా జపాన్ ఉన్నాయా లేదా? ఎస్. సో వాటితో పాటు మలబార్ ఎక్సర్సైజ్ అని, మైనెక్స్ అని, ఇలా వివిధ రకాల జాయింట్ జైమెక్స్ అని ఇలా వివిధ రకాల ఎక్సర్సైజెస్ అనేటటువంటివి ఇండియా జపాన్ మధ్యలో ఉన్నాయి. అది కాకుండా ప్రాస్పెరిటీకి సంబంధించి చూడాలి. ఇన్నోవేటివ్ ఏషియా ఈస్ట్ వెస్ట్ ఎకనామిక్ కారిడార్ అని, ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అని ఇలాగ తీసుకొని రావడము. నార్త్ ఈస్ట్ కనెక్టివిటీని పెంచడానికి ఇండియా జపాన్ కలిసి వర్క్ చేయడము. అండమాన్ నికోబార్ దీవులు, వాటి యొక్క డెవలప్మెంట్కి కూడా మనం జపాన్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాం. అదేవిధంగా వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో ఇండియా మరియు జపాన్ కలిసి పనిచేస్తున్నాయి అవన్నీ. అది కాకుండా గ్లోబల్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్, దానికోసం G4 గ్రూప్ ఆఫ్ 4 అనేది గ్రూప్ని ఏర్పాటు చేయడము. అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ నాన్ ప్రొలిఫరేషన్ అని చెప్పేసి, న్యూక్లియర్ వెపన్స్ ఎలిమినేషన్ అని చెప్పేసి వాటిలో 2 దేశాలు కలిసికట్టుగా వర్క్ చేయడం, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి జాయింట్ ఇనిషియేటివ్స్. మన 2 దేశాల యొక్క సినర్జీ అంటారు. వాళ్ళ యొక్క నీడ్స్ మనకి, మన యొక్క నీడ్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వడం. ఆ సినర్జీస్ అనేవి ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే 2 దేశాల మధ్య రిలేషన్షిప్ అనేటటువంటిది బాగా స్ట్రాంగ్గా అవుతూ ఉంది. సో అది మనం గమనిస్తూ రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ రీజన్. ఢిల్లీలో కలామిటీ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు స్టేట్స్లో అయినా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే హెల్త్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్లో ఉంటుందండి. హెల్త్ అనేది స్టేట్ లిస్ట్కి సంబంధించి స్టేట్స్ ప్రిడామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. కానీ సెంటర్కి ఏ రోలు లేనట్టా కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ అనేటటువంటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అది మామూలుగా పుదుచ్చేరి లాంటిది కాదు, దేశం యొక్క రాజధాని. అటువంటి ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా వద్దా? ఒకసారి ఎప్పుడైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫేజెస్ ఏంటి గమనిద్దాం. వాటిలో మనం ఎక్కడెక్కడ షార్టేజెస్ ఉన్నాయో గమనిద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఇంతకుముందు అడ్హాక్గా ఉండేది డిజాస్టర్స్ని డీల్ చేయడం. కానీ ఎప్పుడైతే మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005 అని తీసుకొని వచ్చామో దాని ప్రకారం డిజాస్టర్ జరగకముందు, డిజాస్టర్ జరిగిన తర్వాత 2 ఫేజెస్లోనూ యాక్టివ్గా చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది ఆ చట్టంలో మనం క్లియర్గా రాసుకున్నాం. దానికి సంబంధించి ప్రీ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ ఈవెంట్స్గా మనం కేటగరైజ్ చేసుకున్నాం. డిజాస్టర్ రాకముందే మనం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు, పోస్ట్ డిజాస్టర్ అంటే డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి అని. ఫస్ట్ చూడండి, ఏదైనా ఒక డిజాస్టర్ ఈవెంట్ అనేది జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19. సో ఈ COVID-19 డిజాస్టర్, బయోలాజికల్ డిజాస్టర్. రెస్పాన్స్ మరి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఆక్సిజన్ సప్లై కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ PPE కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయినా అక్కడ ప్రాబ్లం ఉందా?
మరి సరే కొన్ని రోజుల మధ్యలో తగ్గిందా ఫస్ట్ వేవ్ తర్వాత? మరి ఆ టైంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెస్టోర్ చేసుకోగలిగామా? రీకన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ బిల్డింగ్స్ ఏమీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అక్కర్లా, ఎర్త్క్వేక్స్ వీటిలాగా పడిపోవట్లా, కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోగలిగామా? మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయలేకపోయాము. ప్రిపేర్డ్నెస్ కూడా తక్కువే ఉంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ లాస్ట్ ఇయర్ చేయలేకపోయాము. మరి ఇప్పుడు మళ్ళీ వస్తుంది సెకండ్ వేవ్ అన్నది అన్ని దేశాల్లో మనకు కొంత కొంత క్లూస్ అయితే ఉన్నాయి కదా. మరి అటువంటి టైంలో ప్రిపేర్డ్నెస్లో కూడా మనం ఫెయిల్ అయ్యామా? అంతేనా? ఇందాక ఢిల్లీ అన్నాము, ఢిల్లీనే కాదు చాలా దేశాల్లో ఇలా జరుగుతూ ఉంది. మన ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో, ఒక యూనియన్ టెరిటరీ ఢిల్లీలోనే కాదు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆక్సిజన్ అందక చనిపోవడము, హాస్పిటల్ బెడ్స్ లేక చెట్ల కింద పడుకోవడం, ఇవన్నీ రోజు కామన్ సైటింగ్స్గా మనకు కనిపిస్తున్నాయి. అటువంటి టైంలో మరి ఎందుకు ఈ ప్రిపేర్డ్నెస్ మనం సరిగా తీసుకోలేకపోయాము? అది ఇంపార్టెంట్ క్వశ్చనా? చూడండి, ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందేనా. ఆక్సిజన్ డెఫిసిట్ అనేటటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. ఆక్సిజన్ డెఫిసిట్ పెరుగుతూ ఉంది. డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా మనం ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. లాస్ట్ వీక్ మీరు వీడియో థంబ్నెయిల్ మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆక్సిజన్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాం. అంటే మెడికల్ ఆక్సిజన్ రిలేటెడ్గా 3 రకాల పద్ధతుల్లో మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని చెప్పేసి ఆక్సిజన్ లార్జ్ స్కేల్లో పెద్ద ప్లాంట్ పెట్టి సప్లై చేయడం, అదే హాస్పిటల్ ప్రొమిసెస్లో, లేదా ఆక్సిజన్ సిలిండర్స్ రూపంలో ఎక్కడో ప్రొడ్యూస్ చేసి సిలిండర్స్ రూపంలో తరలించడం, ఇలాగా 3 రకాల పద్ధతుల్లో మెడికల్ ఆక్సిజన్ని సప్లై చేయొచ్చని చదువుకున్నాం. మరి ఇవన్నీ ఎన్నో రకాలుగా చేస్తున్నాం, వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయలేకపోతున్నాము. సో ఆ కంటెక్స్ట్లో మరి ఎంత వీలైతే అంత త్వరగా, ఇంకొన్ని ఏంటి, చాలామంది ముందు జాగ్రత్తగా అని చెప్పి హాస్పిటల్ బెడ్స్ని బుక్ చేసుకోవడం, ఇలా చేయడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లమాటిక్గా ఉంది. రైట్? సో అవుట్పుట్ పెరగాలి, దానికి తగ్గట్టుగా సప్లైస్, మనకి లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్స్ అంటే ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా అనే స్టేట్లో ఎక్స్ట్రా ఉంది, మరి దాన్ని ఆంధ్రాకి తీసుకొని రావాలి. దానికి తగ్గట్టుగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, రూల్స్, కండిషన్స్ ఇవన్నీ అలో చేయగలగాల. సో ఆ విధంగా లాజిస్టిక్స్ అనేటటువంటి వాటిని కూడా సరిచేయగలగాలి. లాజిస్టిక్స్ని సరిచేయాలి, డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయగలగాలి. సేఫ్టీ మెజర్స్ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి హాస్పిటల్లో ఫైర్ అయ్యి చనిపోయి ఉన్నారు. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇంకా దాని యొక్క థ్రెట్ పెరుగుతుంది. సో ఒకవైపు సేఫ్టీ చూడాలి, ఒకవైపు ప్రొడక్షన్, ఒకవైపు దాన్ని సప్లై, లాజిస్టిక్స్ అంటాం. ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ అనేది గ్రీన్ కారిడార్ అని కొన్నిటిని మెయింటైన్ చేస్తూ క్రయోజెనిక్ ట్యాంకర్స్ని రైల్వే ర్యాక్స్ మీద పెట్టుకొని తరలిస్తూ ఉన్నాయి. సో ఇలా ఎన్నో రకాల మెజర్స్ తీసుకుంటున్నా సప్లై తక్కువగా ఉంది. ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మనం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ని కనుక చూసినట్టయితే ప్రిపేర్డ్నెస్ లేదు అన్నది మనం చెప్పచ్చా క్లియర్గా? ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అదే చెప్పచ్చా? నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి కస్టమ్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అంటే ఇందాకే ఆక్సిజన్ డెఫిసిట్ ఉంది అన్నామా. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేటటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేవి కొన్ని డివైజెస్, అది గాల్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని అక్కడికక్కడే కంప్రెస్ చేసి ఆ ప్యూర్ ఆక్సిజన్ని సప్లై చేయగలదన్నమాట. సో అటువంటి డివైజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటే మామూలుగా వాటి మీద టారిఫ్ అంట. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ని టారిఫ్ రూపంలో కట్టాలి. సో ఆ టారిఫ్ ఏమీ అక్కర్లేదు, ఫ్రీగానే ఇంపోర్ట్ చేసుకోవచ్చు వాటి యొక్క సప్లైని పెంచేందుకు అని చెప్పడం జరిగింది. ఫారిన్ ట్రేడ్ పాలసీలో మార్పులు తీసుకొని వచ్చి ఆల్రెడీ వీటిని కామర్స్ పోర్టల్స్ ద్వారా ఎలాగైనా సరే వీటిని బుక్ చేసుకోవడం, వీటిని తెప్పించడం మీద ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ ఇంపోజ్ చేయము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని కొత్త స్పీషీస్ని కేరళకు సంబంధించినటువంటి మలబార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో ఈ టైప్ ఆఫ్ దీన్ని కనుగొనడం జరిగింది అని చెప్తున్నారనమాట. డిస్కవర్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఇది ఒక చిన్న ట్రీ టైప్, మాస్ అంటారు. మాస్ అంటే చిన్న శిలీంధ్రాలు అంటామన్నమాట. సో బ్రైక్యూమియా అని అంటాము. దీన్ని మలబార్ రీజన్లో కనుగొనడం జరిగింది. ఇది సెకండ్ స్పీషీస్ అన్నమాట. ఈ బ్రయోక్రూమియా అనేటటువంటి స్పీషీస్కి సంబంధించిన వాటిలో దీన్ని కనుగొన్నారు అని. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే
ఓవరాల్గా ఈ వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతము, కేరళ వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేటటువంటిదే ఈ మలబార్ అనేది. వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటిది ఎన్నో రకాల స్పీషీస్కి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రదేశం. అందుకే దీన్ని వరల్డ్లోనే హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పేర్కొంటాం అన్నమాట వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటిది. సో అక్కడ కనుగొన్నారు అంతే. దాన్ని మనం ఏం డీటెయిల్డ్గా చదువుకోవాల్సిన అక్కర్లా, న్యూ స్పీషీస్ అని. కాకపోతే మనం జాగ్రఫీకి వెళ్ళి అసలు ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడున్నాయి, వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏంటి, ఇవి మనం ఒకసారి చదువుకోవాలి. మనం మన ఛానల్లో ఆల్రెడీ నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వాటన్నిటి గురించి వీడియో చేస్తున్నాము. అదొకసారి వీలైతే చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. యుఎస్ఏ అనేటటువంటి దాని నుంచి మనము P-81 అనేటటువంటి పాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకోవాలి అన్నాము. సో దానికి ప్రపోజల్ పెట్టాం, మేము కొనుక్కుంటాం, మీరు అమ్ముతారా అని చెప్పేసి. దానికి సంబంధించి యుఎస్ఏ యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది 6 P-8I అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేసుకోవడానికి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ PA-81 అనేటటువంటి వాటిని ప్రొక్యూర్ చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి మనకు ప్రపోజల్ అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ 2009లో మనం కొన్ని కొనుక్కొని ఉన్నాం. సో ఇంకా ఎక్స్ట్రాగా వీటిని కొనుక్కోవాలి అన్నటువంటిదే ఇప్పుడు మన యొక్క ప్లాన్ అనమాట. ఒకసారి ఇక్కడ గమనించండి. ఇండియన్ నేవీ అనేటటువంటిది P-88Isని ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకోవడానికి కొన్ని చేసుకుంది. సో ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి నేవీ యొక్క ఎయిర్ స్క్వాడ్రన్లో ఉంటాయి. మనము యుఎస్ఏతో కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేది చేసుకున్నామండి. చేసుకున్నప్పుడు ఏంటి, మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ని పంపిస్తాయి. సో వాటికి సంబంధించి మీరు దీని సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ మెథడ్స్ వేరే వాళ్ళకి చెప్పకూడదు, రష్యా కానీ అట్లా ఎవరికైనా సరే అన్నట్టుగా ఫౌండేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. దాని తర్వాత ఇది మనకి వచ్చింది అని చెప్తున్నారనమాట. P-8I అనేటటువంటిది బోయింగ్ 737 కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్, దాని మోడల్లోనే డిజైన్ చేయడం జరిగింది. ఇండియాకి ఒకవేళ యుఎస్ఏ ఇండియాకి ఇప్పుడు అమ్మితే ఇండియా అనే దాని యొక్క ఫస్ట్ కస్టమర్ అవుతుంది, ఇండియానే ఫస్ట్ కస్టమర్ అవుతుందన్నారు. మరి నేవీకి అసలు ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏమన్నా సంబంధమా? ఎయిర్ ఫోర్స్ కదా కొనుక్కోవాలి, నేవీ కూడా పాట్రోలింగ్ అనేది చేయాలి, అందుకోసం వీటిని కొనుగోలు చేసుకుంటుందన్నమాట. P-8I పాట్రోలింగ్ సముద్రం అంతా పైన చూడాలి కదా, కింద ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి సర్వీలియన్స్ ఉండాలి, అందుకోసం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. దీంట్లో డిజాస్టర్ ఫండింగ్ అనే కాన్సెప్ట్లో అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఫండ్స్ అనేటటువంటివి 2 లెవెల్స్లో డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెంట్రల్ లెవెల్ ఫండ్స్, 2 స్టేట్ లెవెల్ ఫండ్స్. సెంట్రల్ లెవెల్లో మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని అంటాము. రెండోది నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అంటాం. NDRFని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఇంకోటి ఉందండి. ఇక్కడ మనం ఓన్లీ ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని, ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మిటిగేషన్ అంటే లాంగ్ టర్మ్లో చర్యలు చేపట్టడానికి, రెస్పాన్స్ ఫండ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద గాను సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క షేర్ని స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసింది పంపించాల్సిన టైం కంటే ముందుగానే అంటున్నారు. సో ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి పంపించడం జరిగింది అన్నారు. మరి SDRF అంటే ఏంటి, దానికి సంబంధించినవి ఏంటో ఒకసారి చూద్దామా. మామూలుగా అయితే జూన్లో, మేలో అలా రిలీజ్ చేస్తారు. దీన్ని ఫినాన్స్ కమిషన్ చెప్తుంది అనమాట, ఏ సంవత్సరం ఎంత రిలీజ్ చేయాలి రాష్ట్రాలకని. దాని ప్రకారం రిలీజ్ చేస్తూ ఉంటారు. దాన్ని అనుకున్న దానికంటే ముందుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ COVID-19 ఎదుర్కోవాలి, దానికి సంబంధించి కంటింజెన్సీ చర్యలు చేపట్టాలి, వీటన్నిటి కోసం అన్నమాట. సరే, ఇక్కడ ఒకసారి గమనించండి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటున్నాం. ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనే దాన్ని దేని కింద తీసుకొచ్చాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005 అనే దాని కింద. ఇది ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం దీన్ని జనరల్గా వాడతాము. సెంట్రల్ గవర్నమెంట్ 75% వాటా, మిగిలింది స్టేట్ గవర్నమెంట్. అదే స్పెషల్ కేటగిరీ వాటికి అనుకోండి 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్స్ అన్నమాట. దీన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో
సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది దాని యొక్క షేర్ని. ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం ఏ డిజాస్టర్స్ని కవర్ చేశారు చూడండి. సైక్లోన్స్, డ్రాట్స్, ఎర్త్క్వేక్స్ ఇవి ఉన్నాయి. అయితే ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసి కోవిడ్-19ని కూడా యాడ్ చేసి దీన్ని డీల్ చేయడానికి కూడా ఈ ఫండ్ను ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా 10% ఫండ్స్ అనేవి ఏదైనా డిజాస్టర్స్ అన్నమాట, లోకల్గా ఇలాగా. ఇందాక మనము డిజాస్టర్స్లో ఈ నేమ్స్ అని అన్నాం, కొన్ని డిజాస్టర్స్ని లిస్ట్ చేసి ఉంటారు అని, సైక్లోన్స్, డ్రాట్స్. సో ఇవి కాకుండా ఇంకేదైనా డిజాస్టర్స్ వస్తే దాంట్లో 10% ఫండ్స్ని వాడుకోవచ్చని. కానీ ఇప్పుడు కోవిడ్-19 దృష్ట్యా దీంట్లో ఉన్న ఫండ్ని కంటింజెన్సీ ఏరియాస్లో వాడుకోవచ్చు అన్నట్టుగా ముందుగానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫండ్స్ని రిలీజ్ చేసింది. ఎందుకు దీని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది ఫండ్స్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది నోడల్ ఏజెన్సీ కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ ఏం జరిగింది? రీసెంట్గా మద్రాస్ హైకోర్టు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఎలక్షన్స్కి సంబంధించి ప్రాపర్ చర్యలు తీసుకోలేకపోయింది, అసలు దాని మీద మర్డర్ ఛార్జెస్ పెట్టాలి అని కమెంట్స్ చేసింది. దాంతో తమిళనాడు స్టేట్లో కొంతమంది ఎలక్షన్ అఫీషియల్స్ మీద క్రిమినల్ ఛార్జెస్ అనేటటువంటివి ఫైల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఇదిగో స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వెళ్ళిందండి. స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వెళ్ళి ఇదిగో అసలు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ మీద వాళ్ళు చేసిన కమెంట్స్ అనేటటువంటివి అలా చేయొచ్చా? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని కూడా ఫాలో అవ్వకుండా ఏ విధంగా ఇలా చేస్తారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి అంటే మేం చెప్పేది వినాలి కదా, మేం చెప్పేది విని అప్పుడు కదా నిర్ణయం తీసుకోవాలి ఏదైనా కమెంట్ చేయాలంటే. అలా లేకుండా చేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్టు అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, ఈ కంటెక్స్ట్లో మరి అసలు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, మరి మద్రాస్ హైకోర్టు అనేది ఆ విధంగా కమెంట్ చేయొచ్చా లేదా, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ మీద, ఈ 3 విషయాలు చూద్దామా? ఫస్ట్ ఆర్టికల్ 136 ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ అనే దాని గురించి చెప్తుంది. దీని కింద ఏంటి, ఏదైనా ఒక లోవర్ కోర్ట్ యొక్క జడ్జిమెంట్ని కానీ డిగ్రీని కానీ దీన్ని లోవర్ కోర్టునే కాదు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వేరే బెంచ్ ఇచ్చినా సరే స్పెషల్ లీవ్ పిటిషన్ మీద తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి దాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్కి అప్లికబుల్ అవుతుంది, రైట్? సో కానీ ఇది సుప్రీంకోర్టు యొక్క డిస్క్రిషన్, సుప్రీంకోర్టు తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఆ విధమైనటువంటి 136 అనేది స్పెషల్ లీవ్ పిటిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో ఫెయిర్నెస్, రీజనబుల్నెస్, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనేటటువంటి ఉండాలి. న్యాచురల్ జస్టిస్లో 2 పిల్లర్స్, ఒకటి నెమో ఇన్ ప్రోప్రియా కాస్ జూడెక్స్ అంటాం, అంటే సింపుల్గా ఎవరి కేసులోనూ వాళ్ళు జడ్జిగా ఉండకూడదు. రెండోది ఆడి ఆల్ట్రమ్ పార్టమ్, అంటే అదర్ పార్టీ ఏం చెప్తుందో విని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. సో ఈ కేసులో ఇది వినలేదు కదా మద్రాస్ హైకోర్టు, మా దగ్గర నుంచి ఏం డేటా తెప్పించుకోలేదు, మేమేమేం చర్యలు చెప్పామో అవి చూడలేదు, అవన్నీ చూడకుండా ఈ విధంగా స్టేట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కిర్గిస్తాన్ మరియు తజికిస్తాన్, కిర్గిస్తాన్ అనే దేశాలు వాటి మధ్య ఉండేటటువంటి బార్డర్ డిస్ప్యూట్ దానికి సంబంధించినవి. మరి కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ కూడా, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని అంటాము. ఇవి ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి గ్రూప్లో మెంబర్స్గా ఉండేవి. ఇప్పుడు ఆ యుఎస్ఎస్ఆర్ బ్లాక్ అనేది 1991లో డిసింటిగ్రేట్ అయిపోయింది. మరి ఈ దేశాల్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ సిర్దార్యా మరియు అమూదార్యా రివర్ సిస్టమ్. ఇక్కడ మనం చూస్తే సిర్దార్యా అనేటటువంటి రివర్ ఈ విధంగా ఫ్లో అయి అరల్ సీ అనే దాంట్లో కలుస్తుంది. ఇక్కడ అమూదార్యా అనేటటువంటిది ఈ విధంగా ఇక్కడ ఫ్లో అయి మళ్ళీ ఇది కూడా అరల్ సీ అనే దాంట్లో కలుస్తుంది అన్నమాట. సిర్దార్యా, అమూదార్యా వీటిలో తజికిస్తాన్, కజకిస్తాన్, ఎస్పెషలీ కజకిస్తాన్లో ఉన్నటువంటిది సిర్దార్యా అనేటటువంటి రివర్. సరే, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి పామిర్ పీఠభూమి, పామిర్ నాట్ అంటాము. సో అక్కడి నుంచి రివర్స్ ఆరిజినేట్ అవ్వడం కానీ ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటాం. సరే,
ఇప్పుడు ఆ గొడవ ఏంటో, అసలు వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటో చూసేద్దాం. చూడండి, తజికిస్తాన్, కిర్జిస్తాన్ అనే దాంట్లో కొన్ని ఎన్క్లేవ్స్, ఇంతకుముందు బంగ్లాదేశ్ మరియు ఇండియా మధ్యలో ఎన్క్లేవ్స్ అంటాం. సో చిన్న చిన్న ఇండిపెండెంట్గా అనమాట. అంటే వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ అట్లా. సో ఎన్క్లేవ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ ఎన్క్లేవ్స్ అనేటటువంటి వాటి ఇవి మనకి వాటర్కి సంబంధించి బాగా ఇంపార్టెంట్ అన్నమాట. గమనించండి, ఇక్కడ ఈ పర్టికులర్ ప్రదేశాలు ఉన్నాయా, ఈ ప్లేసెస్ అనేటటువంటివి వాటర్కి ఇంపార్టెంట్ తజికిస్తాన్ కిర్జిస్తాన్ మధ్యలో. సో ఈ ఫర్గానా వ్యాలీ ఇదంతా ఉందా, సిర్దార్యా మూదార్యా. సో ఇక్కడ ఈ బార్డర్ ప్లేస్ తజికిస్తాన్కి సంబంధించింది కదా ఇది. సో ఈ బార్డర్ రీజను సిర్దార్యా అనేటటువంటి తజికిస్తాన్లోను అటు కిర్జిస్తాన్లోను ఫ్లో అవుతుంది. సో ఈ వాటర్ని డివైడ్ చేసుకునే దగ్గర ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది మొదలైంది. సో దాని గురించి రాయండి అని మనల్ని ఏం అడగరు. కాకపోతే ఆ రివర్ సిస్టమ్స్, వాటర్ అన్నారు కాబట్టి రివర్ సిస్టమ్స్ ఇంపార్టెంట్. కిర్జిస్తాన్ అన్నటువంటి దాంట్లో ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఎన్క్లేవ్స్ ఉండడము, సిర్దార్యా రివర్ ఈ 3 దేశాల గుండా ఇక్కడ మనకు ప్రవహించడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పోల్ వాండర్ అంటాం. పోల్ వాండర్ అంటే ఏంటి, మనకి భూమి మీద 2 రకాల పోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి జాగ్రఫిక్ పోల్ అని అంటాం, నార్త్ పోల్ సౌత్ పోల్, అవి మారవు. అవి కాకుండా మ్యాగ్నెటిక్ పోల్స్ అంటారు. మ్యాగ్నెటిక్ పోల్స్ మారుతూ ఉంటాయి, వాటినే పోల్ వాండరర్ అంటాము. అది నార్మల్గాను మారుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్స్ ఇట్లా మారుతూ వస్తుంది. కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవి పెరగడంతో వాటర్ లెవెల్స్, గ్లేషియర్స్ డిస్ట్రిబ్యూషన్లో వీటి వల్ల ఈ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేటటువంటిది, మ్యాగ్నెటిక్ పోల్ యాక్సిస్ అనేటటువంటిది ఫాస్ట్గా మారుతూ వస్తూ ఉంది అన్నట్టుగా పబ్లిష్ చేశారు. మనం ఏం చేద్దాం, అటు ఎస్ఎన్టీలోను ఇటు జాగ్రఫీలోను ఒకసారి మ్యాగ్నెటిక్ పోల్స్కి జాగ్రఫీ ఎర్త్ పోల్స్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ పాయింట్స్ చూసుకోవాలి. ఒకసారి చూద్దామా, ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోవాలి. జాగ్రఫీ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మరి మన ఫైనల్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మహారాష్ట్రలో హాస్పిటల్ బిల్డింగ్లో ఈ విధంగా ఫైర్ అనేటటువంటి జరగడము మనం చూస్తే ఐసీయూ వీటన్నిటిలోనూ ఈ డేంజర్స్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, కోవిడ్-19 స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రాష్ట్రాల్లో జరుగుతూ వచ్చాయి. లాస్ట్ డిసెంబర్లో సుప్రీంకోర్టు కూడా అసలు మీరేం చర్యలు తీసుకుంటున్నారు, ఫైర్ సేఫ్టీ గైడ్లైన్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి లేదా, ఫైర్ సేఫ్టీ గైడ్లైన్స్ ఉన్నాయి కానీ అవి గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి లేదో చూడాలి, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. అయినా సరే ఫైర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అసలు దీనికి కారకాలు ఏంటో, దీన్ని డీల్ చేయడానికి ఇండియాలో ఉన్న మెకానిజమ్స్ ఏంటో, దీనికి సంబంధించి ఏం చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫైర్స్, వీటికి సంబంధించి హాస్పిటల్ ఫైర్స్కి రీజన్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఫాల్ట్స్, హాస్పిటల్ ఐసీయూస్లో మనకి ఆక్సిజన్ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆక్సిజన్ అన్నది కంబస్షన్ ప్రాసెస్ని ఇంకా త్వరితగతం చేయగలదు. అందుకే ఆక్సిజన్ సిలిండర్స్ ఇవి ఉన్న ప్లేస్లో ఎక్కువ ఫైర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సేఫ్టీ మెయింటైన్ చేయకపోతే. షార్ట్ సర్క్యూట్స్ అనేవి చాలా వాటిలో రీజన్స్ అన్నమాట. మరి ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉండాలి కదా, అది లేకపోవడం. ఇండియాలో ఆల్రెడీ నేషనల్ బిల్డింగ్ కోడ్, ఎన్డిఎంఏ గైడ్లైన్స్ ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి హాస్పిటల్స్లో ఫైర్స్ వీటిని డీల్ చేయడానికి. అయినా సరే రెగ్యులర్గా ఆడిట్ చేయకపోవడము, అకౌంటింగ్ ఒకవేళ ఆడిట్ చేసి ఇది ప్రాబ్లం ఉంది అన్నా సరే అకౌంటింగ్ ప్రాపర్గా ఉండకపోవడము, సేఫ్టీ మెజర్స్కి సంబంధించి అవేర్నెస్ లేకపోవడము, దాని మీద ఇన్వెస్ట్ చేయకపోవడము, ఇలాంటి అన్ని ఇష్యూస్ వల్ల మనకి ఈ ఫైర్స్ అనేటటువంటివి ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట జరుగుతూ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్ ఇంకా వల్నరబుల్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి తప్పించుకోవడానికి కూడా ఛాన్సెస్ తక్కువ. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉండాలి, ఫైర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్లో అది లేదు, సో అది మనం యాడ్ చేసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఆడిటింగ్ అనేది థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ వాళ్ళ ద్వారా ఆడిటింగ్ చేయించాలి. దానికి తగ్గట్టుగా కాంప్లయన్స్ మెజర్స్ తీసుకోగలగాలి. లాక్సిటీ అనేటటువంటిది వద్దు, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో లాక్సిటీ లేకుండా చూసుకోవాలి. దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇస్తాను, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. సరే,
మరి మొన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దాం. యూనివర్సల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అవసరమా అని అడిగాం. సో యూనివర్సల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు కావాలి అని అడిగారు. సో ఆవశ్యకతలోనే ఇదిగో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ సాల్వ్ చేయాలంటే ఇది కావాలి అని రాశారు. గుడ్. ఇంకా చాలామంది రాస్తున్నారండి. ఈ వీడియో మీకు అప్లోడ్ చేసే టైంకి చాలా డిలే అయిపోయింది. నేను ముందుగా చేద్దామని ఎప్పుడో స్లైడ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను, కానీ అన్వాంటెడ్ ఈ డిలే వల్ల కొన్ని కొత్తవి యాడ్ చేయలేదు, కొత్తగా ఆన్సర్ రాసినవి 2 రాసింటే ఫస్ట్ పెట్టున్నాను. యూనివర్సల్ సెక్యూరిటీ కోడ్ అంటే ఏంటి, దాని యొక్క నీడ్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలి, మరి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి. గుడ్. ఎప్పుడు కూడా ఇది ప్రాబ్లమ్స్ని నీట్గా రాసుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని సాల్వ్ చేయొచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే అని రాయొచ్చు. గుడ్ అండి. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఆన్సర్కి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.